చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. వరేవా మోడీ సాబా మజాకనా భారతదేశ ప్రధాని అంటే ఎట్లుంటుంది మళ్ళా ఏ దేశం పోయినా మన దేశం తాకతేందో అతారేందో పతారేందో చూపించొస్తారన్నట్టు పోక పోక ఆగి ఆగి 5 ఏళ్ళకు రష్యాకు పోతే అబ్బా ఏమున్నది ఘన స్వాగతం పలికిరు అనుకోదు అతిథి. ఇక ఇండియా ముందరికి పోతున్న విషయం మీదికెళ్ళి రష్యా దేశపోలు కూడా చాలా మురిసి ముప్పందం అయ్యారు. ఏదేమున్నా మీ అసలు ప్రధాని ఉండాలని ఇక అక్కడ వాళ్ళు స్వాగతం పలికిన తీరు చూస్తుంటే మన చెవులు అబ్బబ్బబ్బా ఇట్లా చెవుల మీద ఎంటికలు నిక్క వస్తాయి అన్నట్టు అగో గంత ఘన స్వాగతం పలికిరు. ఇక ఒక ముచ్చట ఒక కథ రష్యా మొత్తం మీద మన ప్రధాని సార్ పోయినాక ఎట్టెట్టయింది ఏమేమైంది ఆడ ఏం మాట్లాడిన ముచ్చట్లు కొద్దిగా ఒక తాన కూర్చొని ముద్దుగా ముచ్చట పెట్టినట్టు ఇందాం రారి. మరి ఆ దేశం వాళ్ళు ఏమంటారు, మన దేశం ముందరికి పోతుందా వాళ్ళది పోతుందా, అభివృద్ధి పదంలో ఎట్లా ఉన్నది, భారతదేశాన్ని ఎట్లా నడిపిస్తున్నాడు, మూడో తేప కూడా మోడీ వస్తే వాడి వేడిగా ఎట్లా ఉన్నది దేశం అనేది ఆ దేశం వాళ్ళు ఒకటే ఇంట్రెస్ట్గా ఉన్నారట. మరి ఏం మాట్లాడినో అరుచుకొద్దాం రా అదురులా పోయి. మేరా భారత్ మహాన్ అని ఊకనే అన్నారు, గదే అన్నట్టు ఇట్లాంటి మహనీయులు ఉంటేనే మేరా భారత్ మహాన్ అయ్యింది. అందులో భిన్నత్వంలో ఏకత్వం అనే దేశం కదా మనది. అగో అందుకే అట్లుంటుంది అన్నట్టు. పోక 5 ఏళ్ళ తర్వాత రష్యాకు పోయిన మన ప్రధాని మోడీ ఇక ఆ దేశం అయితే ఘన స్వాగతం పలికింది అనుకో రాదురి. 2వ రోజు పర్యటనలో కూడా మోదీ సాబ్కి విశేష స్వాగతం లభింది, సత్కారాలు లభించినాయి. వాళ్ళు ఎక్కలేని గౌరవం ఏం కథ. ప్రధాని మోడీ రాక సందర్భంగా మాస్కోలోని రెడ్ స్క్వేర్లో రష్యన్ మహిళలు కూడా చాలా గ్రాండ్గా పలికిరు అనుకో రాదురి. ఇక వాళ్ళ నృత్య ప్రదర్శన చూసి అబ్బురపడ్డరు. భారతీయ సాంప్రదాయ వస్త్రధారణలో భాగంగా డ్యాన్సులు కూడా మస్తు చేసిరు. మోడీ సార్కు వెల్కమ్ చెప్పిరు. వెల్కమ్ అంటే మామూలు వెల్కమ్ కాదు, ఇది ఏడికి పోయినా మోడీ సాబ్ పతారు అట్లా నడుస్తుంది కదా. అగో అదే తీరుగా హవా నడిపించిన అనుకో రాదు ఆ దేశంలో కూడా. ఇక ఆ ముచ్చట మీదకి ఏదో మాట్లాడుతున్నట్టున్నాడు కదా, ఒక పారి ఇందాం రారి ముచ్చట. इंग्लिश एंड हिंदी सब में कितने साल प्रैक्टिस किया? अलग अलग स्टाइल 10 साल 30 साल से भी है। अच्छा, भारत में कितने लोग आए? हिंदुस्तान को गए? सब लोग हिंदुस्तान को आए। हिंदुस्तान आगे परफॉर्म भी किया वहाँ। सब उधर चलिए, बहुत बहुत बधाई आप लोगों. చూసినా ఇక గదనట్టు. మొత్తానికి శిఖరాగ్ర సమావేశానికి ముందైతే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మన మోడీ సాబ్కు ప్రత్యేక విందును ఏర్పాటు చేసిండు. ఇక వీరి భేటీల ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు, ఇక ఇటు ఉక్రెయిన్ యుద్ధం సహా ఎన్నో ముచ్చట్ల మీద మస్తు మాట్లాడుకొచ్చారు అనుకోరా వీరిద్దరు ప్రధానిలు కలిసి. ఎందుకనంటే ప్రపంచ శాంతి కోరుకోవాలంటే ఇట్లాంటి వాళ్ళు కలిసి ఉండాలి. అందుకనే మన మోడీ సాబ్ అంటే కూడా రష్యాలు మస్తు గౌరవం ఇచ్చారు మొత్తం మీద. అయితే ఇక అక్కడి సాంప్రదాయంతో మామూలుగా వాళ్ళకి స్వాగతం చూసిరు కదా ఎట్లుందో అబ్బురపల్లె. ఇక ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మొత్తం మీద అయితే మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించండి అనుకో రాదురి. ఇక శంకుస్థాపనలు చేసిండు, అభివృద్ధి పనులకు ఇక అంకురార్పణ చేసిండు. అటు కలెక్టర్లు ఇటు అధికారులు ఇక మందే అందరు హాజరై హారతులు పట్టి ఇక ఘన స్వాగతం పలికిరు మొత్తం మీద సీఎంకి కూడా. ఇక రేపు మహబూబ్నగర్ జిల్లాలో ఏమేమి చేయబోతున్నాడు, ఎట్ట చేయబోతున్నాడు, రేపు తెలంగాణ అభివృద్ధి పదంలో ఎట్లా పోబోతున్నది అనే ముచ్చట్లు పూసగుచ్చినట్టు దండల దారం అల్లినట్టు ముచ్చట చెప్పిండు అన్నట్టు. ఇక మరి ఆడ ఏమేం జరిగినాయి, ఏమేం కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినాయా, మరి మహబూబ్నగర్ వాళ్ళు మస్తు సంతోషంలో ఉన్నారా లేరా, మురిసి ముప్పందం అయ్యిరా కారా, మరి వాళ్ళ ముచ్చటేందో ఒకసారి ముఖ్యమంత్రి కాడికి పోయిన కాడ అరుచుకొని వద్దాము. ఇక వస్తా పార్టీ కార్యకర్తలతో కూడా పెద్ద మీటింగ్ పెట్టిండు, ఇక వాళ్ళతోటి మాట్లాడిండు. మరి ఇక పార్టీని ఎట్ట ముందరికి తీసుకుపోవాలి, ఐక్య పదంలో ఎట్లుండాలి, ఏం కథ అనే దాని మీదకి వెళ్ళి ఆడ కూడా ఈసారి ఇచ్చుకున్నారు. పురాగా మనం కూడా అరుచుకొస్తే అయిపోతుంది కదా ముఖ్యమంత్రి గారు ముచ్చటేందో. ఇక పోదాం రారి మహబూబ్నగర్ దాకా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించిండు. ఇవాళ మొత్తం మీద మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ల పోలీసులు గౌరవ వందనం స్వీకరించిండు. ఇక అటెన్క సిరి మహిళా శక్తి క్యాంటీన్ కూడా సురువు చేసిండు అనుకో రాదురి. మహిళలకు అండగుండాలి, మహిళలకు దాపుకుండాలంటే ఇట్లాంటి పనులు చేయాలని కూడా చెప్పుకొచ్చిండు. ఇక మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంతా ఎట్టెట్టుంది ఏం సంగతి అన్నది పూరాగా అరుచుకోవాలి, అభివృద్ధి కార్యక్రమాలు సురువు చేయాలని కార్యక్రమం సురువు చేసిండు అనుకో రాదురి. ఇక వెనకసిరి ఆ కార్యక్రమం అయిన పోయినాక ఇక చాలా శంకుస్థాపనలు ఇవి అవి ఉంటాయి కదా. ఇక పొద్దుకిందాక ఏ పని మీద
ఉన్నాడు అనుకో రాజురి. ఇటు కలెక్టరేట్ల జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతోటి ఫుల్ బిజీగా గడిపిండు. మొత్తం ఏమేం చేయాలి, ఎట్లా ముందుకు తీసుకుపోవాలి జిల్లాని, జిల్లా అభివృద్ధి పదంలో ఎట్లా ఉండాలనేది ప్రజాప్రతినిధులతోటి సమీక్ష సమావేశం కూడా పెట్టిండు. ఇట ఊరబద్దుకంగా 5 గంటలకు ఇటు బూత్పూర్ రోడ్ల ఇక పార్టీ నాయకులతోటి, పార్టీ ప్రజాప్రతినిధులతోటి, మాజీ ప్రజాప్రతినిధులతోటి అందరితోటి సమావేశం పెట్టి సరిపోని అరుచుకున్నాడు. ఎవరికి ఏమి వెనకపోయేది లేదు, బరాబరి చేసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం, మనది మనం చూసుకుందాం, ఇట్లా ముందరికి కొనసాగుదాం. కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది, కథ ఏంది, దాని కార్ఖాన ఏంది, దాని హతార్ ఏంది, దాని పతార్ ఏంది అందరికి తెలియజేస్తా. మహబూబ్నగర్ కూడా ఎవరు జనాలు కూడా కార్యకర్తలు కూడా వెనక పోవద్దు, డిసప్పాయింట్ కావాల్సిన పని ఏం లేదు, ముందు నడిపిస్తా అని చెప్పి సరిపోని చెప్పుకొచ్చింది అనుకో రాజురి. ఇక ఆ ముచ్చట మీదకెళ్ళి ఇటు కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మురిచి ముప్పందం అయ్యారు అనుకో రాజురి. ఇక ఏదో నా ముఖ్యమంత్రి మా జిల్లా ఆయన ఉన్నాడు, ఇక మాకేముంటుంది, బేఫికర్ ఉంటుంది అన్నట్టుగా భరోసాని ఇచ్చినట్టుగా వాళ్ళు కూడా ఖుషిగా అయ్యారు అనుకో రాజురి. మొత్తం మీద అయితే సరిపోని అరుచుకున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇక ముందున్నది ముచ్చట్ల పండుగ అన్నట్టు అభివృద్ధి మొత్తం ముందలే ఉన్నది, మీరు ఏం నిరాశ పడవలసిన అవసరం లేదని దానికనే చెప్పుకొచ్చిన కార్యకర్తలకు. అమ్మమ్మమ్మ ఈ దందలు పాడైపోను, గంజాయి దంద కాంచెలు మొదలు పెడితే కిడ్నీలు అమ్ముకునేదాకా ఏపీలో మొత్తం దందలే తలగబడ్డాయి. గాలిపంక పార్టీ ఉన్న రోజులు గాలి గత్తర అయింది. ఈ అడ్డమైన దందలకు అడ్డలెక్క తయారైంది ఏపీ. ఈ కాంచెలు చెప్తున్నా అని చెప్పి ఏపీ హోమ్ మినిస్టర్ ఉంటుంది కదా వంగలపూడి అనిత మేడం, ఆమె గట్టిగానే ఇసురుకొచ్చింది అనుకో రాజురి. దవాఖానాల కిడ్నీలు కూడా దందాలు చేస్తారవా, అసోంటి దవాఖానలు లేడుని అధికారులు దొరకబట్టుది, వాళ్ళని మొత్తం సీజ్ చేయరు, వాళ్ళ దందలు నడవకుండా బొందలు పెట్టాలి. ఏం దందలవా, ఏపీ అంతా ఆగం చేసి కూర్చున్నారు గలీజ్గా. ఎక్కడ దందలు, ఈ దందలు పాడైపోను. ఏంది కిడ్నీ మాఫియా ఏంది, కిడ్నీ రాకెట్ ఏంది, ఆ కిడ్నీలు అమ్ముకున్నాడు ఏంది, ఏం కిడ్నీలా ఇడ్లీలా, ఏం సంగతి మీద అని చెప్పి గట్టిగానే అరుచుకుంది అనుకో రాజురి హోమ్ మినిస్టరు. మరి ఊకుంటే అదిలో ఈ పాటికి అంతా గాయి గత్తర చేసిపోయారు. ఇక ఏమన్నా తేటగా నడవకపోతే ఎట్లుంటుంది. అగో అందుకే కిడ్నీ రాకెట్ మీద ఉక్కు పాదం మోపాలని ముక్కు సూటిగానే చెప్పింది అన్నట్టు హోమ్ మినిస్టర్ మేడం. ఒక్కపారి అరుచుకుందాం రా కథ ఏందో. అరే ఏం దవాఖానాలు, ఏం దందలు పాడైపోను, మనుషుల అవయవాల మీద ఏం దందలు నడిపిస్తారు, కిడ్నీ రాకెట్ ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏందని ఏపీ హోంమంత్రి అనిత మటుకు మస్తు సీరియస్ అయింది అనుకో రాదుండ్రి. ఎవరెవరు చేస్తారు, ఎక్కడి కథ, అవయవాల మీద దందాలు చేసుడేంది, బలిమీకి ఇట్లా కొనుడేంది, వాళ్ళ బలహీనతలను పట్టుకొని ఇట్లా ఏడిపించుడేంది, ఎక్కడి సకదనం ఇది. ఈ మీడియాలలో వస్తున్న వార్తల మీద మస్తు స్పందించింది అనుకో రాదురి. ఇక విజయవాడలో ఉన్న ప్రైవేట్ దవాఖానలల్లో కిడ్నీ రాకెట్లు ఏడేడు మొత్తం ఆరా తీసింది అనుకో రాదురి. ఇక అటు గుంటూరు కలెక్టర్కు, ఎస్పీ విజయవాడ సిపికి, ఎన్టీఆర్ జిల్లా ఇట్లా కలెక్టర్లతో మొత్తం ఫోన్లలో మాట్లాడి డబ్బులు ఆశ చూపి కిడ్నీలు కొట్టేస్తున్న సంగతి ఏందో చూడురి. ఈ దందలు మొత్తం ఖతం కావాలి. ఏం దందలు, పనికి మళ్ళీ దందలు, ఇట్లా జనాల అవయవాల మీద, వాళ్ళ బలహీనతల మీద, వాళ్ళ లేనితనం మీద కొట్టి ఇట్లా వసూలు చేసుకుంటారు. ఇట్లనే ఉంటుందా మళ్ళీ ఈ తేప నాకు ఈ అంకలా కనబడతా మటుకు మంచిగా ఉండదని హోంమంత్రి మేడం మస్తు సీరియస్ అయింది అనుకో రాదు. ఒకసారి చూద్దాం రారి. చూసిరాక ఇట్లా అడిగేటోళ్ళు లేక పోయిన తేప నుంచి ఈ దందలన్నీ ఎంకరేజ్ అయినాయి. గాలిపంక పార్టీ ఉన్నప్పుడు ఎట్లుంటే అంత గాలి గత్తర ఏడ గాలి ఉంటే ఆడ ఊక్కోవాలి, సంపాదించుకోవాలి, ఇబ్బంది పెడుతుండాలి. అదే ఉండే కదా. ఇక ఇప్పుడు అదే తరీకల దందలు చేయబోతే కుదురుతుందా? ఇప్పుడు ఉన్నది వాళ్ళు కూటమి సర్కారా. ఇక వాళ్ళది ఎట్లుంటుంది కథ, మాట అంటే మాటే. ఈ దందలన్నీ ఆగం కావాలి, అసలు దందనే ముచ్చటే ఉండొద్దు అని చెప్పి చాలా సీరియస్గా చెప్పింది అనుకో రాదురి. మొత్తం మీద అయితే గిట్ల ఉండాలి. ఇట్లా అడిగేటోళ్ళు లేకనే పోయిన తేప అంతా ఏపీ అంతా ఆగమైపోయింది. కానీ మొత్తం మీద ఈసారి అట్లా కాకుండా చూసుకుంటేందుకు హోమ్ మినిస్టర్ కూడా మస్తు ఫైర్ అయింది అనుకో రాదురి. మళ్ళీ ఇంకా ఎవడన్నా దందా అని కిడ్నీ రాకెట్లు అవి ఇవి ఏ మాఫియా కూడా కనపడొద్దు చెప్తున్నా అని చెప్పని అధికారులకు గట్టిగా చెప్పుకొచ్చింది మొత్తం మీద. అగో ఏమైనా పొన్నమన్నా బల్కంపేట ఎల్లమ్మ కాడ అలిగి వచ్చినామంట, ఏం సంగతి ఊకరు భలే ఉన్నారు. మాకు అలకలేదు, సర్కారే మాదా, మా పార్టీనా, మేమేనా అవుతుంది జర. మేము వచ్చేసరికి గుంపు ఎక్కువైపోయింది, ఆడోళ్ళు ఎక్కువైపోయేసరికి తొక్కిసలాట అవుతున్నా అధికారులు జర అయంకల కన్నే లేదన్నాం. కానీ మాకేం అలకలు ఉంటాయా, మేము ఏంది ప్రజాపాలన ఇది, మేము దేవుని కాడ అలుగుతామా, దేవుని భక్తులం, ఎల్లమ్మ బిడ్డలం అట్లా అలుగుతామా. మీరు భలే ఉన్నారు గిసోండి ముచ్చట చెప్పకు రాసే, మాకు తెలియదా ఏమో మా చెట్టుకు మేమే రాళ్ళతో కొట్టుకున్నట్టు చెప్తారు ముచ్చట అంతా. మాకు ఎరికే ఏ అలకాలు లేవు, అమ్మవారి దీవెనలు ఏ తెలంగాణ మీద ఉండాలి, జనాలకు ఉండాలి, మేము మంచిగానే ఉన్నామని అటు మేయరు ఇటు పొన్నము అందరు ముచ్చట చెప్పుకొచ్చిరు. ఇక ఈ దాని మీదకి వెళ్ళి సోషల్ మీడియా ఈ మీడియా ఓ అమ్మ అలిగిపోయిరట కదా, ప్రోటోకాల్ లేదని ఎగిరిరట కదా అని ఏమేమో చెప్పారు. కానీ అవన్నీ ఏం లేవు, మేము మంచిగా ఉన్నాము, మాకేముంటుంది, మేము ఎల్లమ్మ భక్తులం అని పొన్నమని అయితే ముద్దుగా చెప్పిన ముచ్చట. అరుచుకోదాం రారు ఒక పారి.
బల్కంపేట ఎల్లమ్మో భలే భలే ఎల్లమ్ము అనుకుంటా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో జనంత కచబిచ్చాయే కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళది. ప్రోటోకాల్ పాటించకపోవడం మీద అలిగినట్లు వచ్చిన వార్తలకి మంత్రి పొన్నవన్న మొత్తం ప్రభాకర్ అన్న ఖండించింది అనుకో రాదురి. లేలే అమ్మవారి భక్తుని గట్లెందుకు కలుగుతావా గమ్మతున్నారు మీరు. సర్కారు అదే మాదాయం మేము నడిపించేటోళ్ళవా మేము అలుగుతావా ఏంది? మేము అలగనికి ఏమన్నా అత్తగారింటికి పోయినావా? అమ్మవారి దగ్గరికి పోయినాం, అమ్మవారి భక్తులము, ఆమె ఆశీస్సులు మాకు ఎట్లా ఉంటాయి. ఇక ఇప్పుడు ఆడోళ్ళు అటు ఇటు పోయే సమయంలో తోపులాట అయింది కానీ అంతకు తప్ప ఏం లేదని చెప్పి అని కూడా మేయర్ కూడా అనుకొచ్చింది. ఇక అందులో ఆ తోపులాటలో మేయర్ కూడా ఇబ్బంది పడ్డారన్న ముచ్చట చెప్పుకొచ్చింది అనుకో రాజురి. ఇక ఇట్లా తోపులాట జరుగుతుంటే కొద్దిసేపు ఆగమని అన్నాము. తోపులాట జరుగుతున్నా పట్టించుకోకపోవడం మీద అధికారుల మీద సీరియస్ అయినా తప్ప గట్ల మాకే ఉంటుంది మీకు గమ్మతున్నది మీ ముచ్చట అని చెప్పి పొన్నమని అనుకొచ్చింది అనుకో రాజురి. ఒక్కపారి ఇందాం రారా ముచ్చట ఏందో. నేను మేయర్ గారు వచ్చిన తర్వాత కొంత సామాన్యంగా మహిళలు వాళ్ళంతా ఇబ్బంది పడి కింద పడే పరిస్థితులల్లో పరిస్థితిని చక్కదిద్దడానికి ఆడ కూర్చున్నా. మీడియా దృష్టిలో అది అలిగినైతే నేనేం చేయలేము. మేము అమ్మవారి భక్తులము, మేము ఇక్కడ అధికార హోదాతోటి కాదు. సో భక్తులుగా ఎక్కడ కూడా అటువంటి అంశం గురించి కాదు. కానీ ఒక సంఘటన ఎక్కడ ఒక ఐపీఎస్ అధికారి ఉండాలి, ఒక ఏర్పాట్లు సమీక్షించాలి. ఇది అనేక రివ్యూలో చెప్పినాం. ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి మేనేజ్మెంట్ లోపం జరిగింది. దానికి సంబంధించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఆరాధిస్తున్నారు. సిపి గారికి డీజీపీ గారు కూడా చెప్పినాం. చూసిరాగా గట్లా అన్నట్టు మేయర్ సాబ్ కూడా ఈ ముచ్చటే చెప్పుకొచ్చే మొత్తానికి అయితే కొంచెం ఇబ్బందులు ఎక్కడైతే అది కూడా మేము ప్రజలకు ఇబ్బంది కాకూడదు అనేసి అక్కడే కార్ దిగి రావడం జరిగింది. అండ్ మహిళలకి ఎస్పెషలీ మీరు రిపోర్టర్ కంప్లైంట్ చేస్తేనే మేము కూడా అక్కడ కూర్చుని వేరే మహిళల్ని కూడా అంటే సాఫీగా వాళ్ళు రావాలని పోలీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే జరిగింది. కానీ ఏ విధంగా కూడా అలగడం అంటే అమ్మవారి దగ్గర మేము ఎందుకు అలగాల, మా గవర్నమెంట్లో మేము అలుగుతే ఇది ఎక్కడ ఇది న్యాయము? ఇక మా పార్టీ వాళ్ళం మేము మా కథ అలుగులే మేము చేసేటోళ్ళం మేమైతే అలిగితే అవుతుందా అని చెప్పని మేయర్ మేడం కూడా అనుకొచ్చింది. అయినగా ఇక్కడ అక్కడో లేదో చెప్తూనే ఉంటారు. అధికారం అనక ఉండదా ముచ్చట. ఇక వాళ్ళు అలిగి పులుగం దొక్కితే ఆడ వచ్చేదేముంది గుడికాడ ఏర్పాట్లకు పోయిరేమో చూసుకురేమో ఇక ఆడ వచ్చే ఇక ఈ మాట ఆ మాట పేలుతూనే ఉంటుంది. మొత్తానికి అయితే పొన్నమన్న ఇటు విజయలక్ష్మి మేడం తేడతెల్లని చేసిరు కదా. అలుగులేదు బిలుగులు లేదు జరంతా అవకతవకలు అయిన దాని మీద మాట్లాడతాము. గాదానికే వేరేలాగా అనుకుంటే ఎట్లుంటుంది గట్ల ఉండదు ముచ్చట అని చెప్పి తేట తెల్లని చేసిరు అనుకో రాదురి. ఇక మొత్తం మీద అయితే ఇటు బల్కంపేట కాడ పండుగ కూడా దండిగానే అయింది కళ్యాణ మహోత్సవం. మరి వంటలు చేసినాక మూతలు పెట్టకపోతే ఏమవుతుంది? ఎలకలకో బలులకో స్విమ్మింగ్ పూల్ అవుతాయి. చట్నీలు కానీ సార్లు కానీ సాంబార్లు కానీ. ఇగో గిడ కూడా అట్నే అయింది యూడికి యూనివర్సిటీలో. మొత్తం మీద అయితే వంట చేసిరు. చట్నీ గిన్నె మీద మరి మూత పెట్టలేదు ఎట్టనో మరి ఎట్లా అనుకున్నదో ఆ ఎలకలు అటకన దుంకనే దుంకింది. చెరువు అనుకుందో బాయ్ అనుకుందో స్విమ్మింగ్ పూల్ అనుకుందో ఇక దుంకి గిన్నెంతా తిరుక్కుంటే ఈత కొడుతుంది. ఇక చట్నీ వేసుకుందామని పొరగాలు పోతాలకి ఏమున్నది, మీ చట్నీ కాదు అది నేను తానం చేస్తున్నాను వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళు శంగడే మింగడే ఎగిరిరు. మరి ఎంతకు ఏడ జరిగిందా ముచ్చట ఎలికేందుకు ఈత కొట్టింది చట్నీలు అంటారా? మరి తానం చేయక ఎన్ని రోజులు అయినా దానికి తానం చేయబుద్ధి అయినట్టుంది. గట్ల ఉన్నారు హాస్టళ్ళల్లో బడులలో వంటలు చేసేటోళ్ళుగా చూడురి. ఎలుకలు ఈతలు కొట్టింది దాకా మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు మూతలు పెట్టక తింటే పొరగాలు ఏం కావాలి చెప్పురి. ఇక చూడురు నేను చెప్తే లజ్జపోతట్టుంది కానీ ఈ ముచ్చట పాడైపోను. ఎలుకలు దుంకి ఈతలు కొడతా ఇలా సాంబార్ల చట్నీలా. ఈ క్యాంపస్ నాది కాదా, ఈ కాలేజీ నాది కాదా, ఈ చట్నీ నాది కాదా, నాకు ఈత కొట్టరాదా అనుకుంటా చట్నీలో ఒక జంపు కొట్టి మొత్తం కలదిరిగి కలబెడుతుంది చూడు ఎలక. ఏమిటికా మరి చట్నీని కలబెడుతుంది పోయిందా అంటే కాదులా. ఇక ఎలక మరి తానం చేయక ఎన్నొద్దులు ఆయనో ఏమో మరి తెల్లగా నీళ్ళలోకి వచ్చినాయా లేకపోతే చట్నీలే కొట్టాలనుకుందో తెలియదు. కానీ ఇక దుంకింది అనుకో రాదురి. మరి అందుకెందుకు దుంకిందా, అది దుంకుతుంటే ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ వాళ్ళు ఏం చేయలేకనే ఎలక వదిలిపెట్టారు అన్నట్టు. ఇదంతా ఏంటిదంటే ఇక ఇప్పుడు సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ కాలేజ్ ఉంది కదా, ఆ కాలేజీలో పొరగాలు తినే చట్నీ అన్నట్టు. ఆ చట్నీ గిన్నె మీద మూత పెట్టాలి కదా, మూత పెట్టకుండా ఎక్కడో అక్కడ పోతే కాలేజీలో పొరగాలు ఎవరా, నేను లేనా, నాది కాలేజీ కాదా, ఈ చట్నీ నాది కాదా, ఈ చట్నీ నాది కూడా పొరగాలకేనా, నాకు కూడా పాలుందని దుంకింది అందులోకి ఎలక. ఇక దుంకినాక ఏం చేసినా మంచి నిండా మునిగి ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది. పొరగాలు చూసి చిత్రపోతున్నారు. ఓ కొడుక ఇది మేము ఎట్లా తినాలంటే మీరు తింటే తినురు లేకపోతే లేదు, నాకు ఇందులో పాలు లేదా, ఈ చట్నీ కాలేజీలో మీరెట్టురో నేను అట్టున్నా, నేను కూడా దుంకింది. ఇక చట్నీని మొత్తం కలబెడుతుంది అనుకో రాదురి.
గట్లున్నదిలా మొత్తం మీద అయితే ఇప్పుడు ఆ ఎలక తిరిగిన చారంతా ఎవరు తినాలి, ఆ చట్నీ ఎవరు తినాలి? ఇవాళ రేపట్ల వంటలు చేసేటోళ్ళు సిబ్బందులు కానీ గిట్ల లాపరగా ఉంటే మూతలు పెట్టకపోతే ఎలుకలు తిరుగుతుంటే ఏం చేస్తున్నట్టు? అది తింటే ఏమన్నా ఉంటుందా? మళ్ళీ పేరు పోయిన కాలేజీలే గిట్లుంటే ఇక ఏం చెప్తారు? ఇవాళ రేపట్ల చూడండి, ఇక పొరగాల అమ్మాయిలేమో రెక్కలు ముక్కలు చేసుకొని ఫీజులు కట్టి చదివిపిస్తుంటే ఇక వీళ్ళు తినే చట్నీలేమో ఎలకల పాలు చేసి టేగిరిలో పడుతుర్రు, ఎలకలకి ఈత నేర్పుతుర్రు. గట్ల ఉన్నదిలా ముచ్చట మొత్తం మీద అయితే. అయ్యా మీ ప్రైవేట్ స్కూల్ బొందల పోను మిమ్మల్ని నమ్ముకుంటే మేము ఆగమయ్యేటట్టున్నది. మా పోరగాళ్ళది టీసీ గవేవో ఇవ్వమని అడుగుతుంటే ఆయన 6 ఏళ్ల సంది తిప్పించుకుంటారు. ఇక ఇస్తే ఇచ్చి లేకపోతే నేను ఈయనే చేస్తానన్నట్టుగా ఒక తండ్రి ఏం చేసిండు పాపం అర్ధరంగంగా స్కూల్ ముందరనే ప్లకార్డు పట్టుకొని ఒక్కడే ఎవరు లేకున్నా ఇగో 6 ఏళ్ళ మా పోరగాళ్ళ టీసీలు ఇవ్వమంటే కాళ్ళు మొక్కించుకున్నా కనికరం లేకుండా కాదు కక్కాసం అని ఇస్తలేరు. మేమేం చేయాలి? ఈ బళ్ళు బంద్ పెట్టి పీరి ఫీజులు నియంత్రణ చేపీరి, లేకపోతే మమ్మల్ని వీల్చుకొని రక్తం తాగేటట్టున్నారు, మేము తట్టుకోలేకుండా ఉన్నాం. ఏం ప్రైవేట్ స్కూల్ ఇవని చెప్పని ఒక తండ్రి సగటు తండ్రి నడి రోడ్డు మీద స్కూల్ ముందరనే కూర్చున్నాడు. వస్తువులు పోతోలు చూస్తుంటే ఆయన బాధ ఎట్లుండాలి మరి? ఆ స్కూల్ యాజమాన్యం ఎందుకు కనికరిస్తలేదో ఏమో కానీ ఎవరు చెప్పినా ఇంటలేరట. కాళ్ళ ఏళ్ళ పడ్డా కూడా కనికరిస్తలేరట. ఇక నేనేం చేయాలని బట్టలు ఇప్పుకొని బర్వాతలా కూర్చున్నాడు. చూడురి పాపం ఆ తండ్రి బాధ ఎట్లున్నది అనేది ఒక పారి చూడురు గిడ. రక్షించండి, రక్షించండి, అక్రమాన్ని మరి రక్షించండి, అక్రమ బీజులు అక్రమించాలి, అక్రమ బీజులు అరికట్టాలి. లంచం ఇవ్వటం లంచమేట డీసీ కోసం లంచమేనంట సార్ వాడంట. మీరు చెప్తున్నా కాలు మొక్క అని చెప్పిన దాన్ని ఎంగేజ్ చేయాలి చెప్పండి. బిల్లులు చేయాలంట. అయ్యా 1 కాదు 2 కాదు ఏకంగా 6 ఏళ్ళ మా పోరగాలే టీసీ ఇరు బోనోఫైడ్ ఇరని సర్టిఫికెట్లు ఇవ్వమని తిరుగుతుంటే తిరిగి చెప్పులు అరుగుతారు, తిప్పించుకుంటున్నారు, కాళ్ళు మొక్కించుకుంటున్నారు, దండం పెట్టించుకుంటున్నారు, కానీ సర్టిఫికెట్ మాత్రం ఇస్తలేరు. సారు ఏం చేయాలి ఎట్లా చేయాలని ప్లకార్డు పట్టుకొని ఓ సగటు తండ్రి నడి రోడ్డు మీద అర్ధనగ్నంగా కూర్చున్నాడు చూడు స్కూల్ ముందరనే. ఇక నా 2 పిల్లలు ఇదే స్కూల్లో చదివినరు 6 ఏళ్ళుగా. ఇక చదివినాక అవి వేరే స్కూల్లో పోతున్నాం, బోనోఫైడ్లు టీసీలు ఇవ్వమని ఇక తిప్పించుకొని కాళ్ళు మొక్కించుకొని నన్ను జావ కొడుతున్నారు, కానీ వీళ్ళకైతే కనికరం లేకుండా పోతున్నారు సార్ అని చెప్పి ఇక ధర్మారెడ్డి అంటే ఆయన మొత్తుకుంటున్నా అనుకో రాదురి. ఇక స్కూల్ ముందరనే కూర్చొని ఫీజులు అరికట్టాలా, లేకపోతే మేము చచ్చతట్టే ఉన్నది. ఏం ఫీజులు ఏం చక్కదనమ్మా, బతుకులు ఏం బతుకులు, గింతకాని ఇక దిగజారు మేము ఏం చేస్తామని చెప్పిన మస్తు బాధపడుతున్నాడు. ఒక్కపారి ఆ తండ్రి నోటి నుంచి ఏందాం రా ముచ్చట ఏందో ఏమైందా పెద్దమని చెప్పుకరా. ఇప్పటికి 6 సంవత్సరాలు నా పిల్లల స్కూల్ 2015 అయిపోయిందండి. 2015 నుంచి 24 వరకు ఇప్పటివరకు నేను తిరిగి నా కాలు వాస్తున్నాయి. ఏం పోయిందంటే మేడం ప్రిన్సిపల్ మేడం పడుతుంది, మా సార్ ఒప్పుకోలేదు. 20,000 పట్టమంటారండి. 20,000 ఏం చేయగట్టాలి చెప్పండి? ఏం చేయాలి? 20,000 ఎక్కడ కట్టాలి? 20,000 నాకు ఆమెకి 6,000 టిఫెంట్ ఏమండి. ఆమె అంటే అక్కడ టీసీ ఏమంటే ఆ టీసీ కూడా ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ సార్. అందుకని మాకు ఇంజనీరింగ్ కాదు, ఓ ఇంటర్ కాదు, వారికి లంచమే అంటారు. 20,000 లంచమే అంటారు. మళ్ళీ ఫీజు కడితే 20,000కు 50% డిస్కౌంట్ ఇస్తున్నాను. డిస్కౌంట్ ఎవరికి ఇస్తున్నారు? నాకు నా ఫీజు నేను కట్టాను, నా ధర్మంగా నేను కట్టాను, నా రైటింగ్ ఉన్నది, ఆ సంతకం ఉంది, పేపర్ ఉన్నది. అది వాళ్ళు నచ్చంటారు. అది ఆ చెల్లె అంటారు. వాళ్ళు ఏ ప్రకారంగా చెల్లరు అది చూపేయండి, ఆ మీడియాని పిలిపియండి అన్నాను. పిలిపిదని చెప్పాను. అటు మీ కాలు మొక్క అని చెప్పాను, ధర్మందించని చెప్పాను, మీ ప్రిన్సిపాల్ కాలు మొక్క అని చెప్పాను. లేదు నేను లాస్ట్ కు 4,000 కడతాను మేడం అంటే 4,000 కాదు 10,000 కట్టాల్సినట్టు. అది చూసిరాయిగా గదన్నట్టు ఆవేదన. ఇక గిట్లున్నాయి ఇవాళ రేపట్ల ప్రైవేట్ బళ్ళు అంటే కాళ్ళు మొక్కించుకొని దండాలు పెట్టించుకున్నా కూడా పైసలు కడితేనే ససేమిరా, లేకపోతే లేదు. అప్పుడో ఫీజు ఉండే ఇప్పుడో ఫీజు ఉండే, కానీ ఇప్పటి ఫీజే కట్టాలి, నువ్వు ఆ లెక్కెంపటే ఇవ్వాలంటున్నారట. ఇక ఏడ తెచ్చియాలి ఎట్లా తెచ్చియాలి సార్? ఈ ప్రైవేట్ స్కూల్ పాడైపోను, మేము చదివించుకునేటట్లేదు, మా బతుకులు రోడ్డు మీదకైనా ఎట్లా ఏంది అని పాపం ఆ తండ్రి బాధపడతా ఉన్నాడు. మరి ముచ్చట మీదకి వెళ్ళి సర్కారు ఏమైనా సపోర్ట్ చేసేదేమో చూడాలి, కానీ నెరకి ఇంత ఘోరం కూడా ఉండొద్దు కదా నువ్వులా. బుడపొరగాలే గిట్లుంటాయి. ఇక 10వ తరగతి 11వ తరగతి ఉంటే ఇంక ఎట్లుంటుందో కథ చూస్తుంటేనే అర్థమైతే లేదా ముచ్చట. నెరిగి ఇట్లా కూడా విరిసొద్దు, జర తిరగా తినాలి, కానీ మమ్మ ఒళ్ళు పట్టకుండా తింటే మట్టుకు ఇట్లా అవతల కన్నీళ్ళు తాగితే మట్టుకు ఏమొస్తా చెప్పుండ్రి అని చెప్పి ముచ్చట చూసిన వాళ్ళు అందరూ అనుకొచ్చిరు అన్నట్టు జనం. ఇంకా మరి ఎట్లయితుందో చూడాలి. ఆ తండ్రి ఆవేదన అయితే గిట్లున్నదిలా. రక్షించండి, అక్రమాన్ని మరి రక్షించండి, అక్రమ బీజులు అక్రమించాలి, అక్రమ బీజులు అరికట్టాలి. లంచం ఇవ్వటం లంచమేట డీసీ కోసం లంచమేనంట సార్ వాడంట. మీరు చెప్తున్నా కాలు మొక్క అని చెప్పిన దాన్ని ఎంగేజ్ చేయాలి చెప్పండి. బిల్లులు చేయాలంట. ఇక గివన్నట్టు ఇవాళ ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది పడదాకా మీ TV5 ఇగుంటా.